ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సిరి. ముందుగా హెడ్లైన్స్. శ్రీ యువసేన సేవలు బేష్. మెగా బ్లడ్ క్యాంపులో ఎమ్మెల్యేలు కొండబాబు, రాజప్పలు కితాబు. రైతు బంధువుడు సీఎం చంద్రబాబు నాయుడు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వెల్లడి. ట్వైక్వాండోతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర చైర్మన్ వైడి రామారావు స్పష్టం. NTUలో విజయవంతంగా ముగిసిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం. విద్యార్థులకు సర్టిఫికెట్స్ ను అందజేసిన NSIE PA ప్రొఫెసర్ శ్రీనివాసరావు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరికో ప్రాణదాతగా నిలిచి పలు సంస్థలకు ఆదర్శంగా నిలిచిన సతీష్ సేవలు అభినందనీయమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో శ్రీ యువసేన 12వ వార్షికోత్సవం, శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ 5వ వార్షికోత్సవం పురస్కరించుకొని శ్రీ యువసేన సతీష్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముందుగా శ్రీ యువసేన ఏర్పాటుకు కారకులైన స్నేహితులను కోల్పోయిన వారి చిత్రపటాలకు సతీష్ మిత్ర బృందం సభ్యులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పలు పాల్గొనగా, విశిష్ట అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే తనయుడు పంతం సందీప్, సిటీ ఎమ్మెల్యే తనయుడు వనమాడి మోహన్ వర్మలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో శ్రీ యువసేన సతీష్ మాట్లాడుతూ, తాను బ్లడ్ బ్యాంక్ను ఏ విధంగా ఏర్పాటు చేయడం జరిగిందో, తనకు సహకరించిన గుంటూరు జిల్లాకు చెందిన గూడూరు శ్రీధర్ను సభలో పరిచయం చేసి ఎమ్మెల్యేలు చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. అలాగే సోము స్వాతి రాజ్ కుమార్లు కూడా అన్ని విధాలుగా తనకు సహకరిస్తున్నారు అని ఎమ్మెల్యేల చేతుల మీదుగా వారిని కూడా సన్మానించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, శ్రీ యువసేన అందిస్తున్న సేవా కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. అవసరం ఉన్నవారికి రక్తం అందించడమే కాకుండా పేద పిల్లలను దత్తత తీసుకుని విద్యను అందించడం అనేది గొప్ప కార్యం అని సతీష్ సేవలను వారు కొనియాడారు. ఈ మెగా బ్లడ్ క్యాంప్లో సుమారు 300కి పైగా యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. అలాగే పేద విద్యార్థుల చదువుల నిమిత్తం హర్ష మిత్ర బృందం సభ్యులు సుమారు 7,32,630 రూపాయల చెక్కును ఎమ్మెల్యేల తనయుడు పంతం సందీప్, వనమాడి మోహన్ వర్మల చేతుల మీదుగా సతీష్ కు అందజేశారు. బ్లడ్ బ్యాంక్ కు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేసిన సభ్యులను, బ్లడ్ క్యాంపులను ఏర్పాటుకు సహకరిస్తున్న వివిధ స్వచ్ఛంద సంఘాలు ప్రతినిధులు సతీష్ ఈ సందర్భంగా ఘనంగా సత్కరించి జ్ఞాపకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత తదితరులు పాల్గొన్నారు. నాలో బ్లడ్ డొనేషన్ కాన్సెప్ట్ నమ్మి, నా వెనకాల స్నేహితులు నమ్మి, ఆ రోజు బ్లడ్ బ్యాంక్ ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శివరావు గారు. చాలా మంది తెలియని విషయం, చాలా మంది సతీష్ పెట్టారు. సతీష్ ఎలా పెట్టేస్తున్నాం, చాలా మంది కనుమానం ఉంటే తప్పులే దొరుకుతారు. నేనైనా అందరికీ తెలియకపోతే అనుకుంటాను. అది ఎందుకంటే అందరి మధ్యలో చెప్పుకునే అవకాశం వచ్చింది. బ్లడ్ బ్యాంక్ ఓపెనింగ్ మొదట్లో సార్ నారన్నారు.
సతీష్ ఈ రోజు వరకు చేసిన సర్వీస్ వేరు, ఇప్పటి నుంచి చేసిన సర్వీస్ వేరు. అది డబల్ అవుతుంది. బ్లడ్ వేస్టే కాదు, హెల్త్ వేస్టే కాదు, ఇప్పుడు అన్నీ పెరుగుతాయి. ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి, ఏంటి, మనం ఎలా ఎవరికి వెళ్ళాలనేది ఆ రోజు బ్లడ్ బ్యాంక్ ఓపెనింగ్ రోజు చాలా ఇచ్చారు. అంటే అతను ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా, ఇది నాది అని ఆయన ఏ రోజు అనుకోలేదు. ఇది సతీష్ చెప్పు, సతీష్ బ్లడ్ బ్యాంక్. సార్ మనం ఇందులో ఈ కార్యక్రమం చేయాలి, ఓకే. సార్ మనం ఇలా చేయాలి, ఓకే. సార్ మనం ఫ్రీగా ఇవ్వాలి, ఓకే. సార్ మనం తగ్గించాలి, ఓకే. సార్ నేను ఈ కార్యక్రమం చేస్తే నాకు ఇంత డొనేషన్ ఇవ్వండి, ఓకే. నేను చెప్పిన 5 సంవత్సరాలు ప్రతి ఓకే 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 అన్నది తప్ప నోవాళ్ళు మాట ఈ రోజు కూడా అవ్వలేదు. నాకు శ్రీనివాస సతీష్ పేరు ఉంది, కానీ బ్లడ్ బ్యాంక్ సతీష్ పేరు వచ్చింది అంటే అది కేవలం ఒక గూడూరు శ్రీధరనే. ఈయన వల్లే నా జీవితంలో నాకు ప్రారంభం వరకు కూడా ఆయన ఎప్పుడు కూడా నేను రుణపడుతాను. నాలో ప్రారంభంతో ఉండాలని నా గుండె మీద ఆయన పేరుని నేను అతను పుట్టినరోజు 4 సంవత్సరాలనే పచ్చగుట్టు కొట్టించుకున్నాను. అది ఎందుకంటే మీ అందరి మధ్య చెప్పాలని కాదు, నాకు అతని మీద ఉన్న ప్రేమ అభిమానంగా నేను చెప్తున్నాను. చాలా మంది ఇలాంటి పెడుతున్నారు, ఇలా రమ్మేస్తారు లేదా ఏదో పెట్టాలని పెట్టారేమో అనుకున్నాను నేను మనసులో. ఆ రోజు అనిపిస్తుంది, నిజంగా చెప్తున్నాను. చాలా మంది ఇలాంటి కార్యక్రమాలు పెడుతుంటారు, ఏదో చాలా మంది చూసేస్తున్నారు. అలాగే ఎన్నో చూసాం. అలాగేమో పెట్టాలని అనుకునేది పెట్టేదేమో అనుకున్నాను. కానీ ఈ జిల్లాలో మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు యువసేన ఈ రక్తదాన శిబిరంలో పెట్టడం కానీ, సతీష్ సేవా కార్యక్రమంలో చేయడం కానీ ఈరోజు నాకు రోటరీ క్లబ్, లైన్ క్లబ్ ఏ విధంగా పనిచేస్తున్నాయో ఆ విధంగా ఆ స్థాయికి ఎదగాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. రోటరీ క్లబ్, లైన్ క్లబ్ ఈ విధంగా చేస్తూ ఉంటారు. కానీ ఇండివిజువల్గా ఈరోజు కొంతమంది ఫ్రెండ్స్ని, స్నేహితుల్ని, అదేవిధంగా సహకరించే వాళ్ళని ఈరోజు ఒక టీమ్గా తయారు చేసి ఇంత అద్భుతంగా చేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలామందికి బ్లడ్ ఇచ్చి ప్రాణం కాపాడే కాదు, పేదవాళ్ళకి చాలామంది చదువుకోవాలంటే ఇబ్బందులు పడుకోవాలి, పేరెంట్స్ కూడా పిల్లలకి సాహిత్యాలు అనేక రకాలుగా ఇవన్నీ కూడా పేపర్లో చూస్తున్నాం. ఇవన్నీ కూడా గ్రూపులో పెట్టిన అన్నీ కూడా చూస్తుంటాను నేను. ఈరోజు చెప్పిన ఈరోజు నా దగ్గర మరొకసారి ఓటర్ ప్రభుత్వం కాకినాడ ప్రజలందరూ దగ్గర ఏదైతే సహాయం ఉందో పిల్లల తల్లిదండ్రులకు అందరూ చెప్పిన ఇది సతీష్కి భగవంతుడు ఆయుర్వేదం ఇచ్చి చదవగలగాలని, భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటే చదివి నిరాడంబరమైన ఎగ్జాంపుల్ తయారైనందుకు శ్రీయూసన అనే ఈ సంస్థకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఒక సాధారణ కంపెనీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈ స్థాయి వరకు ఎదిగిన సతీష్ కూడా మరిన్ని ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఈ డాక్టర్ యొక్క అనుభవంగా ఆ పై ఇంకేమన్నా ఉన్న వాటికి కూడా ఖచ్చితంగా సతీష్ అర్హుడే. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ బ్లడ్ క్యాంప్ పెట్టడం కాకుండా ఒక మహిళలకు కావాల్సినటువంటి అతి చిన్న సామాగ్రి దగ్గర నుంచి ఒక అత్యవసర చికిత్స అందుతున్న, అత్యవసర భాగంగా ఉన్న మోస్ట్ క్రిటికల్ పేషెంట్కి ఏవైతే అవసరమో అక్కడ వరకు కూడా ప్రతిదీ కూడా ఈ శ్రీయోగ సంస్థ అందిస్తూ ఉంది. దీనిలో అనేక మంది దాతలు కూడా భాగస్వామ్యం ఉన్నారు. ఆ దాతలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకరిలో ఇతరులతో జరిగేది కాబట్టి ఖచ్చితంగా అందరి దృష్టిలోనే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నేను శుభాకాంక్షలు. ఈరోజు మన సతీష్ గారు మెగా రక్తదాన శిబిరం ప్రతి సంవత్సరం లాగే ఈరోజు 12వ వార్షికోత్సవం ఫ్రెండ్స్ అందరూ కూడా నిలబడి ప్రతి సంవత్సరం కూడా ఇలా బ్లడ్స్ ఇవ్వడం, ఎవరన్నా ఆపదలో ఉన్న వాళ్ళకి రక్తం దానం చేయడం అన్నది చాలా మంచి కార్యక్రమం. ప్రతి సంవత్సరం నిర్వేదంగా కృషి చేస్తూ బ్లడ్ బ్యాంక్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ఏ అవసరం వచ్చినా సరే ఒక ఫోన్ కాల్తో రక్తం ఇప్పించే విధంగా సతీష్ గారు కృషి చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా ఈ స్ఫూర్తితో
ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని చెప్పి రైతుల పంటలు పండించుకునేందుకు నీటి ఎద్దడి లేకుండా ఏలేరు గోదావరి నదుల అనుసంధానం చేసి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు అందించిన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని పిఠాపురం నియోజకవర్గం రైతులందరూ చంద్రబాబు నాయుడు చేసిన మేలును ఎన్నటికీ మరువమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. ఏలేరు ప్రాజెక్టులో సరిపడే నీరు లేక పిఠాపురం నియోజకవర్గంలో రైతులు పంటలు పండించుకునేందుకు నీరు ఎద్దడి రావడంతో ఏలేరు గోదావరి నదులు అనుసంధానమైన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను పైపుల ద్వారా ఏలేరు ప్రాజెక్టులోకి మళ్లించే ప్రక్రియను ఇరిగేషన్ అధికారులు ప్రారంభించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో రైతులకు పంటలు పండించుకునేందుకు నీరు పుష్కలంగా అందునుంది. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ఏలేరు ప్రాజెక్టు వద్ద ఏలేరు గోదావరి జలాల అనుసంధానం జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి తిలకించారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఏలేరులోకి మళ్లించడానికి సంకల్పించినందుకు కృతజ్ఞతగా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి గోదావరి ఏలేరు జలాలతో మాజీ ఎమ్మెల్యే వర్మ అభిషేకించారు. అనంతరం గోదావరి ఏలేరు జలాలకు మాజీ ఎమ్మెల్యే వర్మ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి జలాలను మాజీ ఎమ్మెల్యే వర్మ సేవించి ఆనందంతో పులకించారు. రైతులతో కలిసి ఆ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. నా సీటు సమయంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇది తిరిగి ప్రారంభించాలని నేను అడిగా. మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పురుషోత్తపట్నం ప్రారంభించారు. ఏదైతే చంద్రబాబు టైంలో 1800 కోట్లతో నిర్మాణం 2014-19లో జరిగిందో అది పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఆయన యొక్క పాదయాత్రలో పడిన రైతులు బాధలు చూసి భారీ మెడలో కూడా పుస్తులు బ్యాంకుల్లో ఉంటే బయట ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న రైతులు గోడి విన్నాక ఆ చంద్రబాబు గుండెల్లోంచి పుట్టిందే పురుషోత్తపట్నం. ఈవేళ చూడు జగన్మోహన్ రెడ్డి పిఠాపురం రైతాంగానికి ఏ విధంగా నీరు వెళ్తుంది, పిఠాపురం రైతుల్ని చంద్రబాబు ఏ విధంగా ఆదుకున్నాడన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. నువ్వు రోడ్లెక్కి అరవడం కాదు, రోడ్లెక్కి తప్పుడు ప్రేలాపనలు పేరడం కాదు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, పత్తిపాడు ఈ నియోజకవర్గ రైతాంగం ఈవేళ పంటలు 2 పంటలు పండుతున్నాయంటే ఈవేళ చంద్రబాబు నాయుడు ఇచ్చిన పురుషోత్తపట్నం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఏలేరు ప్రాజెక్టులో 24 టీఎంసీ నిండుద్ది. ఎప్పుడు కూడా నేను పుట్టాక 10-11 మించి రాలేదు, ఎప్పుడో ఒకసారి వచ్చింది. అందులో స్టీల్ ప్లాంట్కి 5 టీఎంసీ పోద్ది, డెడ్ స్టోరేజ్ 2 టీఎంసీ పోద్ది, డ్రింకింగ్ వాటర్కి 2 టీఎంసీ పోద్ది. ఇంకా మిగిలిన 1 టీఎంసీతో ఈ నియోజకవర్గాలు ఎలా పండుతాయని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆలోచించి ఇది పండాలంటే ఎత్తిపోతలు ఉండాలి, అది కూడా గోదావరి నుంచి ఎత్తిపోతలు ఏలేరులో పోయాలని 1800 కోట్ల రూపాయలతో పిఠాపురం రైతాంగాన్ని ఆదుకున్న చంద్రబాబు ఈరోజు 2 పంటలు పండుతున్నాయంటే ఈ మొదటి పంట మొదలెట్టారంటే రైతాంగం పురుషోత్తపట్నం ధైర్యంతో. మొన్న 2వ పంట కూడా పురుషోత్తపట్నంతో బతికింది. అంటే ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు రైతులను ఆదుకుంటున్నాడు. ఇవాళ అన్నదాత సుఖీభావ్ ఇచ్చాడు. ఒకసారి అర్థం చేసుకోండి, 46 లక్షల మంది రైతులకు ఇచ్చాడు, 23,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాడు. నిజంగా రైతుకి అండగా ఉన్నది చంద్రబాబు ఉన్నాడు కాబట్టే చంద్రబాబు పరిపాలనలో పుష్కర ఎత్తిపోతలో పథకం తెచ్చాడు, మెట్ట ఏరియా అంతా సాగు చేశాడు, సాగలనాడు తెచ్చాడు చంద్రబాబు, మెట్ట అంతా సాగు చేశాడు. ఇవాళ పురుషోత్తపట్నం తెచ్చాడు, పిఠాపురం, పత్తిపాడు, పెద్దాపురం, మరి జగ్గంపేట ఈ రైతాంగం అంతా కూడా 2 పంటలు పండించుకుంటే ఆర్థికంగా పరిపుష్టత నేర్పిన నాయకుడు, చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తున్నాం. ట్వైకాండోలో శిక్షణ పొందడం వల్ల ఆరోగ్యంతో పాటు స్వీయ రక్షణ ఏర్పడి ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ వైడి రామారావు పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో ఇటీవలే విజయవాడ చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో 3 రోజుల పాటు జరిగిన 10వ జాతీయ ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రశంస పత్రాలు, మెడల్స్ ను వైడి రామారావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టైక్వాండోలో శిక్షణ పొందడం వలన మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని అన్నారు. జ్ఞాపక శక్తితో పాటు ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు.
క్రీడలకు కాకినాడ నగరం ఒక వేదికగా రూపొందిందని అన్నారు. హాకీ జాతీయ స్థాయి క్రీడా పోటీలు కాకినాడలో జరుగుతున్న సంగతి దానికి నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ క్రీడలు జరగాలని ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు అని రామారావు తెలిపారు. శుభనికేతన్ ప్రిన్సిపల్ బి నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యను నిర్లక్ష్యం చేయకుండా ఇటువంటి క్రీడా సంస్థల్లో శిక్షణ పొందాలని అన్నారు. టైక్వాండో కోచ్ డి సతీష్ మాట్లాడుతూ తమ పరిమళ టైక్వాండో క్లబ్ ద్వారా 23 మంది పోటీలలో పాల్గొనగా 8 స్వర్ణ, 7 రజత, 4 కాంస్య పథకాలు సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాఘవేంద్రరావు, అడబాల రత్నప్రసాద్, డాక్టర్ దాసరి శ్రీధర్, రేలంగి బాపిరాజు, పి ధర్మచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. టైక్వాండో క్రీడాకారులుగా ఎదగాలని ఆశిస్తున్నాను. క్రీడారంగంలో ఇప్పుడు కాకినాడకి చాలా ప్రత్యేకతలు ఏర్పడుతూ ఉన్నాయి. మనకు హాకీ ఇప్పుడు ఉన్నటువంటి టర్ఫ్ మూలంగా మొత్తం దేశానికి సంబంధించినటువంటి క్రీడలు కాకినాడలో జరుగుతూ ఉన్నాయి. అట్లాగే భవిష్యత్తులో కూడా మన క్రీడా ప్రాంగణాన్ని చాలా అభివృద్ధి చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అడబాల రత్నప్రసాద్ గారు, వారి యొక్క బృందం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో ఎప్పుడు ముందుంటారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు వారు నిర్వహిస్తారని ఆశిస్తూ కార్యక్రమంలో నాకు పాల్గొనే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. We are receiving national taekwondo competitions, all prizes regularly. This year also we received gold 8 and silver 7 and bronze 5 medals. And I am thankful to our correspondent Subhashini madam supporting us and mainly coach Satish sir and his dedication and cooperation and giving coaching to the children. So I am so happy and I am thankful to everybody and supporting to students and sending them to national competitions, taekwondo competitions. కాకినాడ జెఎన్2 ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో లెవరేజింగ్ అవుట్పుట్ బెస్ట్ ఎడ్యుకేషన్ ఫర్ కంటిన్యూస్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనే అంశంపై వారం రోజుల పాటు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముగింపు సభలో న్యూఢిల్లీ ఎన్ఎస్ఐ ఈపీఏ ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ కె శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యారంగంలో నాణ్యతను పెంచే దిశగా అవుట్కమ్ బెస్ట్ ఎడ్యుకేషన్ ఒక కీలక మార్గం. అధ్యాపకులు తమ బోధనా విధానాలను నిరంతరం మెరుగుపరుచుకోవడమే విద్యార్థుల అభివృద్ధికి దారితీస్తుంది. ప్రొఫెసర్ జీవీఎస్ఆర్ దీక్షితులు, వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం స్వరూపరాణి, వైస్ ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేట్ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు, ప్రొఫెసర్ బి లీలాకుమారి, ప్రొఫెసర్ కేవీఎస్జి మురళీకృష్ణ, ప్రొఫెసర్ కె పద్మరాజు, ప్రొఫెసర్ ఏఎం ప్రసాద్ అతిథులుగా పాల్గొని తమ విలువైన సూచనలు, ఆలోచనలు పంచుకున్నారు. ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు, ప్రొఫెసర్ ఎన్ బాలాజీ, డైరెక్టర్ డిఈఏఏ, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ఐఎన్ఐసిటి అకాడమీ, జేఎన్యూకే ప్రొఫెసర్ ఎంహెచ్ఎం కృష్ణప్రసాద్, డైరెక్టర్ డిఏపి ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ బి లీలాకుమారి ఎఫ్పి కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు. In terms of bringing the outcome-based education to engineering disciplines, and also we have focused on what has been said in the National Educational Policy and in terms of quality engineering education, and which has been transacted in this workshop. Secondly, all the sessions are supported by theoretical understanding and practical implementation skills, and the faculty has gained the entire process in this regard. దానికి సహకరించింది ఎన్ఐటి వరంగల్ వారు, అలాగే జేఎన్టీ కాకినాడ వారిద్దరు కూడా సహకరించారు. దానికి దాదాపుగా ఒక 134 పార్టిసిపెంట్స్ వచ్చినారు. ఎఫ్లియేట్ కాలేజ్తో పాటు ఇంటర్నల్ ఫ్యాకల్టీ అందరూ కూడా చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దానికి ఎక్స్పర్ట్స్ కూడా ఎన్ఐటి వరంగల్ నుంచి, అలాగే ఢిల్లీ, నేపాల్ నుంచి కూడా వచ్చున్నారు. శ్రీనివాస్ గారు మన మధ్య ఉన్నారు. వాళ్ళు 6 days కూడా కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, అంటే మార్నింగ్ లెక్చర్స్ ఇవ్వటము, అలాగే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో చక్కగా
ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద ఉన్న కాన్సెప్ట్ని చక్కగా మనం ఫార్వర్డ్గా మన క్యాంపస్ చేయడం అన్నది నిజంగా ఈ వర్క్షాప్ ఉపయోగపడింది. మానవ మనుగడకు సూక్ష్మజీవులు సుఖ జీవనానికి వృక్ష సంపదను కాపాడుకోవాలని రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎం రాఘవేంద్రరావు పేర్కొన్నారు. స్థానిక బ్లోట్ క్లబ్ ఉద్యానవనంలో 1 Step 2 Oats సొసైటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృక్షాలను దేవతలుగా పూజించి ఆరాధించే దేశంలో వృక్ష సంపద రోజురోజుకి కరిగిపోతుందన్నారు. నీడను, పువ్వులు, పళ్ల రసాలు మాత్రమే గాక ప్రాణవాయువును నిరంతరం విడుదల చేస్తున్న చెట్లు జీవకోటికి గొప్ప మేలు చేస్తున్నాయని అన్నారు. నిరంతరం ఆక్సిజన్ను అందించే శక్తి ఈ మహావృక్షాలకు ఉందన్నారు. కలుషితమైపోతున్న ప్రాణవాయువును స్వచ్ఛమైందిగా మార్చుకోవాలంటే ఇంటింటా చెట్లను నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. కాకినాడ నగరాన్ని గ్రీనరీగా చేస్తున్న 1 Step 2 Oats సొసైటీ సేవలు అభినందనీయమని రాఘవేంద్రరావు తెలిపారు. సొసైటీ అధ్యక్షులు జె రామకృష్ణ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో 1,00,000 మొక్కలు నాటాలన్నదే తమ లక్ష్యం అని, ఆ దిశగా తాము ఇప్పటికే 20,000 మొక్కలు నాటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, సూర్య ఐకేర్ అధినేత రామ్ ప్రకాష్, సీతారామరాజు, కె ఆనంద్, పవన్, ప్రసాద్, భైరవస్వామి, వెంకటరమణ, ప్రసాద్ నాయుడు, గోపి, రేలంగి బాలరాజు, పి ధర్మచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మెయిన్లీ కార్బన్ డైఆక్సైడ్ అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. వీటన్నిటిని కూడా తొలగించి మనందరం కూడా రేపొద్దున ఈ రోగాల బారిన పడకుండా అందరూ ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించారు. ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యం లేనప్పుడు అది వృధా. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనం స్వచ్ఛమైన గాలి ఉండి తీరాలి. అలాగే గ్రీనరీ ఉంటే కదా దాంతో అది వర్షం అది కూడా బాగా పడుతుంది. ఎప్పుడైనా అరణ్యాలు ఉన్నప్పుడే మనకి బాగా వర్షాలు పడేవి. అరణ్యాలు మారిపోయి అంతా మనం కొట్టేసిన తర్వాత వర్షపాతం కూడా బాగా తగ్గిపోయి ఉష్ణం కూడా బయటపడి అందరూ కూడా చాలా కష్టాలు పడుతుంది. ఈ రోజుల్లో ఏసీ లేకపోతే బతకలేని పరిస్థితి వస్తుంది. వీటన్నిటి నుంచి బయటపడాలంటే ప్రతి వాళ్ళు కూడా ఇదొక ఉద్యమంలో తీసి ప్రతి వాళ్ళలో మొక్కలు పాతటం వల్ల మన ఇంటి చుట్టూ ప్రతి వాళ్ళు అంటే రూల్స్ ఉన్నాయి. మనం ఇల్లు ప్లాన్ ఇచ్చినప్పుడు 4 మొక్కలు పాతాలు ఉంటాయి. బట్ అటువంటి కొన్ని ప్రభుత్వం కార్యాలయాల నుంచి ఆ రూల్స్ పాటించకపోవడం వల్ల కూడా కొంత లాక్సిటీ అంటే కొంతమంది పట్టించుకోకపోవడం వల్ల కూడా జరుగుతుంది. ప్రతి వాళ్ళు కూడా ముఖ్యంగా ఇల్లు కట్టుకునే వాళ్ళు చుట్టూ కనీసం 4 మొక్కలు వేస్తే కనుక ముందు వాళ్ళు ఆ గృహస్థులందరూ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మన ఇంట్లో మనకి ఏదైనా పిల్లల బర్త్డే కానీ అమ్మ నాన్నగారి సంవత్సరాలు కానీ అటువంటి ఏదైనా పెద్దవాళ్ళు పోయిన వాళ్ళు ఉంటారు. అలా ఆ సందర్భం తీసుకుని ఏదో ఒక మొక్క ఎక్కడో దిక్కున పైన ఖాళీ ఉంటుంది. ఎక్కడో ఖాళీ ఉంటుంది. రోడ్డు పక్కన కావచ్చు, మీ ఇంటి వెనకాల కావచ్చు, ఎక్కడో దిక్కున పాస్తే అది వాళ్ళు మనం చూసుకుంటే అప్పుడప్పుడు నీళ్ళు పోయడం చేస్తే వాళ్ళని మనం తలుచుకున్నట్టు కూడా ఉంటుంది. అలాగే సమాజానికి కూడా మంచి చేసినట్టు. ముఖ్యంగా మనం చేసుకున్నట్టు మనం బాగుండాలంటే మనం ప్రతి వాళ్ళు కూడా మొక్కలు పెంచి తీరాల్సిందే. అది అందరూ గమనించి 1 Step Ahead సొసైటీ వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసి ప్రతి వాళ్ళు కూడా మొక్కలు పాతి అలాగే సమాజం బాగుపడటానికి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యమైన వాతావరణం ఇచ్చేలా ప్రతి వాళ్ళు కృషి చేయాలి. 1 Step 2 Oats సొసైటీ స్వచ్ఛంద సంస్థ మరియు ఈనాడు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పచ్చదనాన్ని పెంచే ఈ కార్యక్రమంలో మా యొక్క సంస్థ 2018 నుంచి కాకినాడ నగరంలో మొక్కలు పెంచడం కార్యక్రమం ప్రారంభించి ఈ రోజు వరకు కూడా 25,000 క్రాస్ అయ్యాము మేము మైలురాయిని. ఈ యొక్క బోట్ క్లబ్లో ఈరోజు దాదాపు ఒక 50 మొక్కలు వేయాలని నిర్ణయించాము. మాకు తోడుగా ఈనాడు సంస్థ వచ్చారు దినపత్రిక. కాబట్టి ఇక్కడికి వాకింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళకి స్వచ్ఛమైన గాలి, మంచి నీడ ఉండాలి. అలాగే ఈ యొక్క ఏరియాలో పక్షులు కూడా వాలాలంటే కనుక మంచి మొక్కలు ఉండాలి, వాటికి ఫ్రూట్ బేరింగ్ ఉన్నటువంటి మొక్కలు కావాలని మేము యొక్క సంకల్పించాము. ఈరోజు మాతో ఈ యొక్క బోట్ క్లబ్ నందు మొక్కలు వేయడానికి వస్తే ఈ వాకర్ అసోసియేషన్ నుంచి మా డాక్టర్ గారు, మా గురువు గారు, రత్నప్రసాద్ గారు అందరూ కూడా మాకు తోడుగా వచ్చారు. ఇది ఒక ఉద్యమంగా చేసి కాకినాడ నగరంలో కనీసం 1,00,000 మొక్కలు వేయాలనేటువంటిది మా యొక్క 1 Step లక్ష్యం. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు వారి ఇంటి దగ్గర ఒక మొక్క వేసినా సరే లక్షల్లో మొక్కలు పెరుగుతాయి. దేశం కూడా స్వచ్ఛంగా బాగుంటుందని మా కోరిక. రాష్ట్ర ప్రభుత్వం, దేశాధినేతలు అందరూ కోరుకునేది ఇదే. కాబట్టి మా యొక్క 1 Step 2 Oats సొసైటీ కూడా ఇదే సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ కాకినాడ నగరాన్ని ఇంకా పచ్చదనం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని. పాత్రికేయ సంక్షేమమే ధ్యేయంగా కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ పనిచేస్తుందని, అందులో భాగంగా నైనా ఐకేర్ హాస్పిటల్ సౌజన్యంతో ప్రెస్ క్లబ్ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించడం జరిగిందని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రెడ్డిపల్లి రాజేష్ పేర్కొన్నారు.
ప్రెస్ క్లబ్ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు ఆదివారం నైనా ఐ కేర్ హాస్పిటల్ నందు డాక్టర్ రావుల శ్రీరామ్, డాక్టర్ సి సుకుమారన్, డాక్టర్ రావుల రమ్య, డాక్టర్ మోహన్ తేజ్, డాక్టర్ హాసిని, వారి సిబ్బంది వివిధ రకాల కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కళ్లజోళ్లు, శస్త్రచికిత్సలు సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరామ్ మాట్లాడుతూ, సమాజం కోసం నిరంతరం శ్రమించే పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులకు తమ హాస్పిటల్ నందు కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం సంతృప్తినిచ్చిందన్నారు. భవిష్యత్తులో కూడా వారికి తమ హాస్పిటల్ సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. రాజేష్ మోహన్ మాట్లాడుతూ, కంటి వైద్య శిబిరంలో సుమారు 100 మంది పాత్రికేయ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు జరిగాయి. రాజేష్ మోహన్ మాట్లాడుతూ, కంటి వైద్య శిబిరంలో సుమారు 100 మంది పాత్రికేయ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు జరిగాయని, తమ క్లబ్ సభ్యులకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు యాక్చువల్లీ జర్నలిస్ట్ అందరినీ ఇట్లా మేము ఎగ్జామిన్ చేయడం అనేది మాకు ఇచ్చిన ఆపర్చునిటీ అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నైనా కంటి హాస్పిటల్లో మన కాకినాడ ప్రెస్ క్లబ్ తరఫున రాజేష్ గారు వారి టీం సభ్యులందరూ ఇక్కడికి రావడం జరిగింది. జర్నలిస్టులందరినీ కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి మెడిసిన్స్ కానీ కళ్ళద్దాలు కానీ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఈ అవకాశం మాకు ఇవ్వడం, జర్నలిస్టుల మిత్రులందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు ఆదివారం 3వ తేదీ హెల్త్ క్యాంప్ ఎంతో ఆనందంగా ఒక కుటుంబ సభ్యులకి అందరూ కలిసి ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే మేము అడిగిన వెంటనే కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ తరఫున సారు ఎన్నో ఓకే చేసి ఈరోజు నిర్వహించడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. సార్కి సార్ వాళ్ళ టీం కూడా ఎంతో కృతజ్ఞతలు చెప్తే తెలియజేస్తాం. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ తరఫున సుమారు 100 మంది పైబడి జర్నలిస్టులు అలాగే వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా హెల్త్ క్యాంప్ నిర్వహించి వచ్చిన వారికి అంటే అవకాశంకి వారికి డ్రాప్స్ అలాగే వారికి ఏవైతే మెడిసిన్ అవసరమో వారికి మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సారు ఇకపై ఏమైనా ఎవరైతే జంక్షన్ వారికి సర్జరీస్ కానీ ఏమైనా అవసరం అయితే ఈహెచ్ఎస్ ఉంది కాబట్టి దాంట్లో కూడా చేస్తామని చెప్పి సార్ కూడా చెప్పడం కూడా జరిగింది. వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. హాకీ క్రీడల నిర్వహణకు శామ్ ఇన్స్టిట్యూట్ తరపున ₹1,00,000 విరాళాన్ని అందించినట్లు శామ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ శ్యామ్ తెలిపారు. కాకినాడ DSA గ్రౌండ్లో జరుగుతున్న జూనియర్ మహిళా హాకీ టోర్నమెంటుకు శామ్ ఇన్స్టిట్యూట్ తరపున ₹1,00,000 విరాళం చెక్కును కాకినాడ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ షణ్మోహన్కు సంస్థ చైర్మన్ శ్యామ్ అందజేశారు. సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్లో ఉద్యోగాల ఫలితాలలో సివిల్, APSP విభాగాల్లో స్టేట్ ఫస్ట్తో పాటు 6,014 పోస్టులకు గాను 4,005 పోస్టులకు పైగా శామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు సాధించడం పట్ల సంస్థ చైర్మన్ శ్యామ్ను కలెక్టర్ షణ్మోహన్ అభినందించారు. వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్స్ ఏర్పాటు వలన ప్రజలకు నష్టం వస్తుందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు సీఎంగా ఉంటూ స్మార్ట్ మీటర్లను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో చెప్పాలని CPI రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో CPI రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్స్ కు వ్యతిరేకంగా మంగళవారం చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ప్రభుత్వానికి ప్రజల సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి. కమ్యూనిస్ట్ పార్టీగా ప్రధానంగా ఈ నెల 5వ తేదీన అత్యంత ప్రమాదకర స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జరుగుతుంది. ఈ స్మార్ట్ మీటర్లు ఒక్కసారి మనం వేసుకుంటే మన జీవితం అంతా అదానీ చేతుల్లో ఉంటుంది.
వాడే కరెంటు పెంచుతాడు, వాడు ఇంకా హై పే చేస్తాడు. మొత్తానికి మన రహస్యాలన్నీ వాడే తెలుసుకుంటాడు. మన ఇల్లు గుల్లైపోతారు. అది స్మార్ట్ మీటర్ అంటే. మరోపక్క ఎలక్ట్రికల్ అధికారులు స్మార్ట్ మీటర్ వాళ్ళు తప్పేం లేదు అంటున్నారు. నిజంగా తప్పు లేకపోతే మీరే ఉచితంగా వేయచ్చు కదా. దానికి మళ్ళా డబ్బులెట్టి మీరు ఎందుకు మమ్మల్ని కట్టమన్నారు? ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను చీల్చి చెండాడించాలన్నది ఈ ప్రభుత్వం ఆలోచన. గతంలో ఈ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ స్మార్ట్ మీటర్ల కోసం చర్చ జరిగితే ఆనాడు గవర్నమెంట్ ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు వీళ్ళందరూ కూడా స్మార్ట్ మీటర్లు వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ నేడు అదే స్మార్ట్ మీటర్లు నన్ను స్వాగతిస్తున్నారు. దీని నిరసనగా ఈ నెల 5న మంగళవారం నాడు జరిగే కార్యక్రమానికి కాకినాడ జిల్లాలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు హాజరయ్యి జయప్రదం చేయాలని కోరుతున్నారు. డిఎస్ గ్రౌండ్ లో జరుగుతున్న నేషనల్ జూనియర్ హాకీ క్రీడాకారులను అభినందించారు. కోకనాడ స్పోర్ట్స్ క్లబ్ ఫౌండేషన్ రవిచంద్ర మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్న బాయ్స్ అండ్ గర్ల్స్ విద్యార్థులను క్రీడల్లో ఆసక్తి చూపుతున్న సుమారు 50 మంది విద్యార్థులను దత్తత తీసుకుని కోకనాడ స్పోర్ట్స్ క్లబ్ తరపున హాకీ ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని, హాకీకి కావాల్సిన స్పోర్ట్స్ కిట్ ఇవ్వడం జరిగిందని అన్నారు. అలాగే స్పోర్ట్స్ సంబంధించిన క్రీడాకారిణి కలెక్టర్ ద్వారా 2 లక్షలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. స్పోర్ట్స్ కోటాలోనే ఉద్యోగాలు తెచ్చుకుంటూ పైకి వెళ్ళాలని, ఎందుకంటే 1994లో నేను స్పోర్ట్స్ కోటాలోనే ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఈ హాకీ వల్ల ఈరోజు అన్నం తింటున్నాం. ఈ అన్నం తినేదే కాకుండా 10 మందికి కాకుండా 100 మందికి ఈ క్లబ్ నుంచి 100 మంది పిల్లలకి అన్నం పెడుతూ వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలని మా ముఖ్య ఉద్దేశం. అదే కాకుండా నా తోటి ఫ్రెండ్ మై ఫిలాసఫర్ మా రవిరాజు, ఆయన ఇక్కడ పిల్లల్ని కోచింగ్ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడం అనే దాని మీద చాలా ఇంపార్టెన్స్ తీసుకుని దానికి తనకి ప్రతి విషయంలోని ముందుకు తీసుకెళ్ళాలి అనే సంభాషణతో ముందుకెళ్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు దగ్గర 10 సెంటర్లు కవర్ చేస్తున్నాడు. ఒకటి మున్సిపల్ ఉప్పాడ స్కూలే కాదు, గాంధీనగరే కాదు, గర్ల్స్ స్కూలే కాదు, గైకిలపూడే కాదు, ప్రతి సెంటర్ నుంచి పిల్లల్ని తయారు చేస్తూ ముందుకు వస్తున్నాడు. ఇటువంటి పిల్లలకి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి. ఆ ప్లాట్ఫామ్లో ఇచ్చేటప్పుడు స్కూల్ లెవెల్ నుంచి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి హాకీ పెరుగుతూ ఇక్కడి నుంచి మేము ఒలింపిక్స్ టార్గెట్ పెట్టుకున్నాము. ఎవరైతే ఆడతారో కాకినాడలో వాళ్ళు ఒలింపిక్స్ ఆడే ఒక్కరు సెలెక్ట్ అయినా, 2 సెలెక్ట్ అయినా, 10 మంది సెలెక్ట్ అయినా ఈచ్ పర్సన్ 25 lakhs ఇవ్వడానికి క్లబ్ నుంచి అనౌన్స్ చేస్తాం నేను. అదే కాకుండా ముందు ఫ్యూచర్లో జరగబోయే టోర్నమెంట్స్ కానీ ఇవి కానీ దాన్ని వేదికని ఇంకా మంచి ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మా ముఖ్య ఉద్దేశం ఇది. పిల్లల్ని ఆటలే కాదు, ఎడ్యుకేషన్ కూడా ఫ్యూచర్లో అప్ టు 10th క్లాస్ వరకు సపోర్ట్ చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని తీసుకుని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నామో ఓన్లీ రూరల్ ఏరియా, అర్బన్ ఏరియాలో ఉండొచ్చు, గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే చదువుతున్నారో పూర్ అండ్ నీడ్ ఆ పిల్లలకి మాత్రం ట్రైన్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం. తెలుగుదేశం పార్టీలో నిబద్ధతగా పనిచేసి ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని, ఆ కోవలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నత స్థానం పొందిన కొల్లాబత్తుల అప్పారావు అందరికీ ఆదర్శంగా నిలిచారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రశంసించారు. కొల్లాబత్తుల అప్పారావు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాన్య కార్యకర్తగా తమ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన అప్పారావు అంచెలంచెలుగా ఎదిగి పార్టీలో విశిష్ట స్థానం పొందారని పేర్కొన్నారు. పార్టీలో నిబద్ధత, సేవా దృక్పథం ఉంటే ఎవరైనా ఎదగగలరన్న విషయం అప్పారావు సాక్షిగా నిలిచారన్నది కొనియాడారు. కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణలు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ పాల్గొని కొల్లాబత్తుల అప్పారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహాసేన రాజేష్ మాట్లాడుతూ కొల్లాబత్తుల అప్పారావు పార్టీలో క్రమశిక్షణ గల నాయకుడు అని, అంచెలంచెలుగా కష్టపడి పైకి వచ్చే వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకులు వాసిరెడ్డి యేసుదాస్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దున్న జనార్దన్ రావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్లు సబ్బవరపు గణేష్, చెల్లి అశోక్, మందమణి, ఎక్స్ ఎంపీపీ దారా యేసురత్నం, గోడపాటి కిరణ్, లంక సునీల్,
గోకవరం టీడీపీ మండల అధ్యక్షులు ఎస్ చిట్టిబాబు, పలివెల రవి, బంగారు సత్యనారాయణ, తుమ్మల రమేష్, గంగుమల్ల చిన్ని తదితరులు పాల్గొన్నారు. అప్పారావు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అప్పారావుకి నా తరఫున ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల తరఫున, కాకినాడ నాయకుల తరఫున, అదేవిధంగా మన అధ్యక్షులు నారా చంద్రబాబు తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అప్పారావు ఒక సామాన్య కార్యకర్తకు వచ్చి ఈ రోజున మన కాకినాడ జిల్లా ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. తన పనితనం గుర్తించి ఈరోజు స్టేట్ మెర్చర్ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అప్పారావు ఏ కార్యక్రమం చేసినప్పుడు కూడా సక్సెస్ఫుల్గా చేస్తుంటాడు. ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. భవిష్యత్తులో తనకి రాజకీయంగా అన్ని రకాలు కూడా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని, అదేవిధంగా భగవంతుడు తనకి మంచి ఆయుర్వేదికలు ఇచ్చి చల్లగా చూడాలని, భగవంతుడు ఆరోగ్యం మంచిది ఇచ్చాడండి ఆయనకి. ఎందుకంటే చెప్తున్నాను, అప్పారావు వయసు పెరిగి కొద్ది చిన్నలాగా కనిపిస్తుంది. ఇప్పుడే అదే ఎప్పుడు అలా ఉన్నాడు. అప్పారావుతో ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు పెద్దవాళ్ళ కనిపిస్తున్నారు. మా బాబు రోజుడు పెద్ద మనిషిలా కనిపిస్తున్నాడు. అప్పారావు అలా ఉన్నాడు. భగవంతుడు తనకి ఆయుర్వేదికలు ఇచ్చి చల్లగా చూడాలని, అంతా మంచి జరగాలని కోరుకుంటూ పర్యావరణ పరిరక్షణకు లయన్స్ క్లబ్ సఖీ డ్వాక్రా మహిళలకు క్లాత్ బ్యాగ్ ను ఇవ్వడం అభినందనీయమని, దీనికి సహకరించిన క్లబ్ ట్రెజరర్ అన్నపూర్ణ అభినందనీయురాలు అని లయన్స్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ శ్రీనగర్లో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ సఖీ ఆధ్వర్యంలో ఎన్విరాన్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ క్లబ్ సఖీ అడ్మిన్ నూలు నాగలక్ష్మి అధ్యక్షత వహించగా, ఫాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగాను, రీజనల్ చైర్మన్ దేవతా పుత్రారావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా మహిళలచే పాలిథిన్ బ్యాగ్లు ఉపయోగించమని ప్రతిజ్ఞలు చేశారు. మార్కెట్కు క్లాత్ బ్యాగ్ను వినియోగిస్తామని తెలిపారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా అన్నపూర్ణ స్పాన్సర్స్ చేసిన క్లాత్ బ్యాగ్లను డ్వాక్రా మహిళలకు పంపిణీ చేశారు. అదేవిధంగా సఖీ క్లబ్ ట్రెజరర్ అన్నపూర్ణ రాజమండ్రిలో నిర్మిస్తున్న మల్టిపుల్ ట్రైనింగ్ సెంటర్కు 30,000 రూపాయలు విరాళం చెక్కును డాక్టర్ బాదం బాలకృష్ణకు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాదం బాలకృష్ణ, నాగలక్ష్మిలు మాట్లాడుతూ చక్కటి కార్యక్రమం నిర్వహించిన అన్నపూర్ణను అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సఖీ సభ్యులు జిఎంటి పద్మ తులసి, డిసి రత్నమాల, క్లబ్ ప్రెసిడెంట్ సునీత, సెక్రటరీ సావిత్రి, ట్రెజరర్ రమణమ్మ, పద్మ, బాదం కుసుమ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సఖీ తరఫున ఈరోజు ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ జరిగిందండి. దానికి స్పాన్సర్ అన్నపూర్ణ మా క్లబ్ మెంబర్ అండి. ఇదే విధంగా మేము 10 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తూ మా క్లబ్ని జిల్లాలో ముందడుగుగా ఉంచుతున్నాము. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. అదేవిధంగా 30,000 రూపాయలను అన్నపూర్ణ మా క్లబ్ మెంబరు మల్టిపుల్ ట్రైనింగ్ సెంటర్కి విరాళంగా చైర్మన్ బాదం బాలకృష్ణ గారికి అందజేసిందండి. మా క్లబ్ సభ్యురాలైన అన్నపూర్ణకి థ్యాంక్స్ చెప్తూ మా క్లబ్ మెంబర్స్ అందరూ అటెండ్ అయినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. కూరగాయలు కొనడానికి అవ్వచ్చు, ఇతర సంస్థలు కొనడానికి గుట్ట సంచులు పంపిణీ జరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ గుట్ట సంచులు పంచుతూ మరి ప్లాస్టిక్ సంచుల వాడకం పూర్తిగా నిషేధించాలని చెప్పి పిలుపునివ్వడంతో ఇక్కడ మహిళలందరూ కూడా ప్లాస్టిక్ సంచులు వాడమని చెప్పి భవిష్యత్తులో వాళ్ళందరూ ప్రతిజ్ఞ చేశారు. ఇందుకు సంతోషిస్తూ మరి ఈ సంచులు కూడా ఈ క్లబ్ సభ్యులైనటువంటి అన్నపూర్ణ గారు స్పాన్సర్ చేయడం జరిగింది. మరి లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ పర్యావరణ పరిరక్షణలో భాగంగా అనేక కార్యక్రమాలు, చెట్లు నాటడం కానీ, ఇలాంటి గుట్ట సంచులు పంపిణీ కానీ చాలా రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నది. మరి ఇంకో విశేషం ఏంటంటే ఈరోజు అదే అన్నపూర్ణ గారు రాయమండ్రిలో 3.5 కోట్ల విలువతో కడుతున్న లయన్స్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్కి 30,000 రూపాయలు వారి వంతుగా విరాళం ఇవ్వడం జరిగింది. మరి చాలా పెద్ద యాక్టివిటీ అది. ట్రైనింగ్ సెంటర్ కానీ లేదా కళ్యాణ మండపం కింద కానీ రాయమండ్రి గాదాలమ్మ నగర్లో తీర్చిదిద్దడం జరిగింది. మరి అలాగే అన్నపూర్ణ గారికి, ఈ క్లబ్ ప్రెసిడెంట్ సునీత గారికి, మరి ఈ క్లబ్ను నడిపిస్తున్న అడ్మిన్ మరి నాగలక్ష్మి గారికి, తదితరులందరికీ కూడా పేరు పేరున శుభాభినందనలు తెలియజేసుకుంటూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం. గుడ్డ సంచులు కానీ, నార సంచులు కానీ వాడి
పర్యావరణాన్ని రక్షిద్దామనే నినాదంతో అందరూ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. అలాగే నా తరఫున, నా కుటుంబ సభ్యుల తరఫున, లయన్స్ క్లబ్ కాకినాడ తరఫున అందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కాకినాడ నగర అధ్యక్షులు దండంగి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కాకినాడ ఆనంద నిలయ వసతి గృహంలో స్నేహితుల దినోత్సవ వేడుకలు, దళిత నాయకులు కాకిలేటి రవీంద్ర పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో కేకును కట్ చేసి విద్యార్థులకు ఫ్రెండ్షిప్ బ్యాండ్లను కట్టి స్వీట్స్ పంచి వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నగర అధ్యక్షుడు దండగిరి రామ్మోహన్ రావు మాట్లాడుతూ, కుల మతాలకు అతీతమైనది స్నేహమని, అటువంటి స్నేహితుల దినోత్సవాన్ని చిన్నారుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. అలాగే స్నేహానికి విలువనిచ్చే తమ ఆత్మీయ మిత్రుడు కాకిలేటి రవీంద్ర పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ఆయన ఇటువంటి పుట్టినరోజుల వేడుకలు మరెన్నో జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. దళిత నాయకులు కాకిలేటి రవీంద్ర మాట్లాడుతూ, కల్మషం లేని చిన్నారుల మధ్య తన పుట్టినరోజు మరియు ఫ్రెండ్షిప్ డే వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆనంద నిలయం వసతి గృహం అధికారి వి లోవరాజు, మోక ఈశ్వర్రావు, దళిత నాయకులు దౌర్ల చిట్టుబాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రామ్మోహన్ దండంగి, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ సిటీ ప్రెసిడెంట్. మన రంగరాయ కాలనీ ఎదురుగా ఉన్న ఆనంద నిలయంలో ఈరోజు ఫ్రెండ్షిప్ వేడుకలు జరుపుకోవడం జరిగింది. అలాగే చిన్నపిల్లలందరితోటి ఎంతో సంతోషంగా జరుపుకున్నామండి. అలాగే ఈరోజు ఫ్రెండ్షిప్ డే పురస్కరించుకొని మా స్నేహితులు, మా అన్నయ్య గారి కాకిలేటి రవీంద్ర గారి పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకోవడం జరిగింది. అది మాకు ఎంతో సంతోషకరంగా ఉందని తెలియజేయడం జరుగుతుందండి. అందరికీ చేసి పిల్లలందరితోటి ఈ యొక్క ఫ్రెండ్షిప్ డేని పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఈరోజు కూడా నా బర్త్డే సెలబ్రేషన్ కూడా పిల్లలతోటే చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. పిల్లలందరూ కూడా ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఒకరు కట్టించుకొని కులం మత భేదం లేకుండా అందరూ కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్ పెట్టుకొని ఆనందంగా గొడవలు పడకుండా పిల్లలందరూ ఐక్యతతో ఉండి ఏదైనా మంచి విద్యలో ఎదగాలని కోరికతో ఒక్కొక్కరు గొడవలు పడకుండా సంతోషంగా ఉండాలని ఆశతో ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం జరిగి పిల్లలందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ పిఆర్ ప్రభుత్వ బాయ్స్ హై స్కూల్ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు అంతా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు వెంకటేష్ తెలిపారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల పిఆర్ ప్రభుత్వ బాయ్స్ హై స్కూల్లో 1996-97 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ పి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పూర్వ విద్యార్థులు అంతా కలుసుకొని వారి అలనాటి మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు హెచ్ఎం స్కూల్ ఎడ్యుకేషనల్ అడిషనల్ డైరెక్టర్ పి శ్రీనివాసరావు సార్, కాంతారావు సార్, సుబ్రహ్మణ్యం సార్, సుందరబాబు సార్, శేషగిరిరావు సార్, సూర్యకాంతం మేడం, రోహిణి మేడం, సత్యనారాయణ సార్, సూర్యకళ మేడం, భారతి మేడంలను పూర్వ విద్యార్థులు అంతా కలిసి సాలువాలు కప్పి పూలమాలలు వేసి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెంకట్, దీపక్, నాగు, బాబ్జీ, గజపతి, యామిని పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అప్పటి మీ ఫేసులు మాకు ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిపోతే మీరు గుర్తుపట్టలేము, పక్కలేదు కూడా. నిజం చెప్పాలంటే నాకు మీ పేర్లు చెప్పుకుని అడిగి నేను మిమ్మల్ని ఆశీర్వదించేనే తప్ప నాకు విడిగా మీ ఫేస్ వస్తుంది గుర్తులేదు. సో దానికి మాత్రం మీరు మమ్మల్ని క్షమించాలి. పోతే మీలో చాలామంది ఉన్నతంగా ఎదిగారు. కొంతమంది వ్యాపారాలు చేసుకుంటున్నారు, కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఇంకొంతమంది ఇంకేదో వ్యాపకం. కాబట్టి అయితే మీరందరూ కూడా ఇక్కడ అంత ఎదిగి కూడా మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని మాకు ఈ సన్మాన కార్యక్రమం అనేది జరపాలనేటువంటి ఉద్దేశం మీకు వచ్చినందుకు మాకు కృతజ్ఞతలు. చాలా చాలా థ్యాంక్స్. టీచర్ రాగానే పడుకున్న క్లాసులో తిరిగిపోవడం ఇవన్నీ సరియే. తర్వాత టీచర్స్ అందరూ కూడా అసెంబ్లీ కంపల్సరీగా అటెండ్ అవ్వాలి, అదర్వైజ్ గేట్ క్లోజ్. అలాంటి డిసిప్లిన్ పెట్టాడు. అది నాకు చాలా ఇన్స్పిరేషన్. ఆయన మేమందరం ఎలా ఉండాలంటే ఆయన కూడా మేము పరిగెత్తాము. మా అందరి సహకారం
ఆయన చాలా బాగా నెరవేరుస్తుంది. మేము ఇంకా ఎలా ఉంది అంటే పిల్లలతోనే ఎవరైనా టీచర్స్ సెలవు పెడితే మాకు ఆ క్లాస్ ఇస్తారు, మీరే క్లాస్ తీసేసుకుంటారు అన్న పోటీ మేము పనిచేస్తాం. ఎప్పుడు అలసిపోవడం కానీ ఈ పని చేయలేదు కానీ అలాంటి తలంపే ఉంది. ఎప్పుడు మా క్లాస్ బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు బాగా చదవాలి అనుకునేవాళ్ళం తప్ప ఇంకొక జాసే ఉండేది కాదు. అయితే మాకు ఆలోచన వచ్చింది, ఓల్డ్ స్టూడెంట్ అందరూ కలిసి గెట్ టుగెదర్ పెట్టుకుందామని. అయితే ఏ రోజైనా ఆలోచిస్తే ఫ్రెండ్షిప్ డే అయితే బాగుంటుందని మేము అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. వెంటనే మా గురువులు గారికి అప్పట్లో మాకు ప్రిన్సిపల్ హెచ్ఎం గారిని చేసిన శ్రీనివాస్ సార్ని ఫోన్ చేసి ముందు ఆయన్ని అడిగాను, రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నారండి. యాక్చువల్లీ ఆయన వేరే ప్రోగ్రామ్ ఉంది, అయినా సరే ఒప్పుకున్నారు. సో మా ఆహ్వానాన్ని మన్నించి మా గురువులందరూ వచ్చి ఇక్కడ వాళ్ళని ఇలాగా గౌరవించడానికి, సన్మానించడానికి, సత్కరించడానికి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మా గురువులందరికీ నా నమస్కారాలండి. అలాగే కూడొచ్చిన నా స్నేహితులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక్కొక్కడికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తున్నాను. వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఇంత ఘనంగా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా హ్యాపీగా ఉంది. ఏఆర్జే గవర్నమెంట్ హై స్కూల్ అండి, బాలాజీ చెరువు, కాకినాడ. ప్రధానోపాధ్యాయులుగా పనిచేయడం జరిగింది. అప్పటి స్టూడెంట్స్ అంటే 96, 97 స్టూడెంట్స్ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ గెట్ టుగెదర్ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. ఇక్కడ అప్పటి విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. నా స్పందన ఏంటంటే, నేను కూడా ఈ స్టూడెంట్, ఈ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్నే. మళ్ళీ అది కట్ చేయండి. మళ్ళీ ఈ పాఠశాల పూర్వ విద్యార్థినే. అది ఎప్పుడు అంటే 1979 to 82 వరకు ఇక్కడ 8th, 9th, 10th క్లాస్ చదువుకోవడం జరిగింది. కాబట్టి నేను కూడా ఓల్డ్ స్టూడెంట్నే. కాబట్టి ఈ పాఠశాల ఈ కార్యక్రమం చేసిన విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీ యువసేన సేవలు బేష్ మెగా బ్లడ్ క్యాంపులో ఎమ్మెల్యేలు కొండబాబు, రాజప్పలు కితాబు. రైతు బంధువుడు సీఎం చంద్రబాబు నాయుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వెల్లడి. ట్వైక్వాండోతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర చైర్మన్ వైడి రామారావు స్పష్టం. టెన్యూలో విజయవంతంగా ముగిసిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం. విద్యార్థులకు సర్టిఫికెట్స్ ను అందజేసిన ఎన్ఎస్ఐఈ పిఏ ప్రొఫెసర్ శ్రీనివాసరావు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.